guys, welcome back to my YouTube channel. ఇవాళ ఏంటంటే నేను వాలెన్స్బర్గ్ వెళ్తున్నా ఫర్ ద సెకండ్ టైం. ఫస్ట్ సెకండ్కి వెళ్ళా, మళ్ళీ అంటే ఇప్పుడు వెళ్తున్నాం. లేట్ అయిపోతుంది. శాండ్విచ్ చేసుకున్నా, పాట్స్ పెట్టుకున్నా, వెళ్తున్నా. హెడ్ బాత్ చేసా, సో హెయిర్ దూకోలే, ఎండాక దూకుతా. బాయ్ బాయ్. సో లీ సమిట్కి వచ్చాను. లీ సమిట్కి వచ్చిన తర్వాత ఇక్కడ షటిల్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రమ్ లీ సమిట్ టు వాలెన్స్కి వెళ్ళడానికి, అంటే మెయిన్ క్యాంపస్కి వెళ్ళడానికి. సో ఆ షటిల్స్ $7 తీసుకుంటాయి ఫర్ ట్రిప్. సో $7 ఇచ్చి స్టూడెంట్ ఐడి చూపించి $7 ఇచ్చి ఎక్కి కూర్చున్నాను అనమాట. నాకు తెలియదు, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం గోయింగ్ దేర్. లైక్ ఇలా వెళ్ళడం, లైక్ ఫస్ట్ వెళ్ళినప్పుడు కార్లో వెళ్ళడం. సో యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సూరీకి వచ్చిన మెయిన్ క్యాంపస్కి వాలెన్స్బర్గ్లో ఉంటుంది. నేను ఇది సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం ఏమో హెల్త్ స్క్రీన్కి వచ్చాను. దిస్ ఇస్ మై సెకండ్ టైం. నాకు ఇక్కడ ఏం తెలీదు, ఎక్కడ ఏముంటాయని చెప్పి. నేను స్టూడెంట్ యూనియన్ బ్లాక్ దగ్గరికి వెళ్ళాలి, LIT బ్లాక్ దగ్గరికి. ఇక్కడ నాకు బస్సులో వేరే వాళ్ళు కనిపిస్తే వాళ్ళు అడిగాను అనమాట, బ్లాక్ వెళ్ళాలని చెప్పి. అండ్ ఆల్సో మ్యాప్స్ కూడా పెట్టుకున్నాను. నాకు అక్కడికి అంత పాడుతుంది. సో ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. అది ఎక్కడుందో ఆ బ్లాక్ వెతుక్కుంటూ మ్యాప్స్ పెట్టుకొని చూసుకుంటూ వెళ్తున్నాను. అండ్ నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేయడం కాబట్టి నేను చూస్తున్నాను ఏంటి ఏమేమి ఉన్నాయని చెప్పి కొత్తగా. నాకు అంత పర్ఫెక్ట్ గేమ్ తెలియదు, ఏవి ఎక్కడ ఉన్నాయో ఏంటో. జస్ట్ నేను వెళ్తున్నా, సో నేను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను అంతే. అది వచ్చేసి ఫుట్బాల్ కోర్ట్ అనుకుంటా, ఐ డోంట్ నో. యా, చూడండి మీరు కూడా నాతో పాటు, నేను కూడా మీతో పాటు చూస్తాను. యా. అండ్ అక్కడ కొంచెం ముందుకు వెళ్ళంగానే చాలా మంది కనిపించారు అనమాట. లైక్ ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళు ఏదో ఫెస్టివల్ లాగా, ఈవెంట్ లాగా ఏదో చేస్తున్నారు. ఐ ఆల్సో డోంట్ నో కరెక్ట్గా ఏంది అనేది. సో అక్కడ కుకీస్ పెట్టడం అవన్నీ చేస్తున్నారు. నాట్ ఓన్లీ కుకీస్, చాలా లైక్ మంచిగా చేస్తున్నారు ఈవెంట్. నేను ఏంది అని చెప్పి చూస్తున్నా. అండ్ ఆల్సో నేను వెళ్ళి అడిగాను అనమాట. అది బిజినెస్ స్కూల్ వాళ్ళదంట. వాళ్ళు ఏదో ఫౌండేషన్ ఈవెంట్ ఏదో ఉంటే చేస్తున్నారు. లైక్ మన కాలేజెస్లో ఈవెంట్స్ అవుతుంటాయి కదా, లైక్ టెక్నికల్ ఈవెంట్స్ లాగా. అండ్ ఫుడ్ కోర్ట్స్ పెట్టడము అలా చేస్తుంటారు కదా, వీళ్ళు అలా అన్ని కలిపి పెట్టేసినారు. సో అది చాలా మంచిగా అనిపించింది. లైక్ హ్యాపెనింగ్ ఉండే, లైక్ ఇంతమంది జనం. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ ఇదేదో బ్లాక్ ఉంది, వుడ్ హాల్ బ్లాక్ అని చెప్పి. అసలు వుడ్ హాల్ బ్లాక్ ఏందబ్బా అని చెప్పి చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళినా అనమాట. లోపలికి వెళ్తున్నా, లోపల ఏముంటుందో చూద్దాంలే అని చెప్పి వెళ్ళిన తర్వాత నాకు వెండింగ్ మెషిన్స్ ఇవన్నీ కనిపించినాయి. జస్ట్ నార్మల్ క్లాస్ రూమ్స్ లాగా ఉన్నాయి, అండ్ మినీ ఆడిటోరియంస్ ఉన్నాయి, అండ్ లెక్చర్స్ అవుతూ ఉన్నాయి, జనాలు తిరుగుతున్నారు అటు ఇటు. క్లాస్ రూమ్స్ అయితే ఎగ్జాక్ట్ మన క్లాస్ రూమ్స్ లాగా ఉన్నాయి. అండ్ నాకు అక్కడ నుంచి విండోలో నుంచి కూడా ఇది అక్కడ జరిగే ఈవెంట్ కనిపిస్తుంది. నాకు మొత్తం కళ్ళనే వాళ్ళు ఈవెంట్ మీద లైక్ ఎంత హ్యాపీనింగ్ ఉండేనో. సరేలే అని చెప్పి అక్కడ నుంచి ఇంకా లైబ్రరీకి వెళ్దాం అని చెప్పి లైబ్రరీకి వెళ్తున్నా. లైక్ నాకు కాళ్ళు ఫుల్ పెయిన్ వస్తున్నాయి. అండ్ ఆల్సో బ్యాగ్ వేసుకుని ఉన్నా, ల్యాప్టాప్ ఉంది, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఇంకా బరువు అవుతుంది కదా, వెళ్ళిపోదామని చెప్పి లైబ్రరీకి వెళ్తున్నా. లైబ్రరీ వెతుక్కొని లైబ్రరీ దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ఒక సైడ్ మ్యూజియం లాగా పెట్టినది, ఇది కలెక్షన్స్ అండ్ ఆల్ శాంపుల్స్ అవి ఇవి అని చెప్పి. ఎంత బాగుందంటే లైబ్రరీ, లిటరలీ చాలా అంటే చాలా నచ్చింది నాకు లైబ్రరీ. ఫస్ట్ టైం కదా నేను విజిట్ చేయడం, సో చాలా బాగా అనిపించింది, నాకు చాలా నచ్చింది. నేను లైబ్రరీ మొత్తం ఒక రౌండ్ వేసేసిన అనమాట. అన్ఫార్చునేట్లీ రికార్డ్ చేయలేకపోయా లైబ్రరీ మొత్తం. అండ్ పక్కనే ఇంకొకటి ఏదో హాల్ ఉంది, ఆ హాల్ చాలా బాగుంది అనమాట. రికార్డ్ చేయలేదు అది కూడా. అండ్ ఇవన్నీ చూస్తున్నా, లైక్ ఏంది అని చెప్పి డీటెయిల్గా చూస్తున్నా. తర్వాత అక్కడ నుంచి ఒక దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను అనమాట. కూర్చొని ఇంక అక్కడ నా కథలన్నీ పడుతూ ఉన్నాను, నేను పిచ్చి పిచ్చి కథలన్నీ. యా. అక్కడే ఉన్నాను. ఇంకా 2 hours టైం ఉంది షటిల్కి అని అంటే మా ఫ్రెండ్స్ వచ్చినారు ఫ్రమ్ మా ఇంటి దగ్గర నుంచి వాలెన్స్కి వచ్చాను పిక్ చేసుకోవడానికి. ఐ ఫీల్ రియలీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నేను అది ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా నా ఫేస్లో ఆ రోజు. అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత నేను ఎక్కువ రికార్డ్ చేయలేకపోయా.
మళ్ళీ నెక్స్ట్ డే రికార్డ్ చేద్దామని చెప్పి మళ్ళీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇదే మళ్ళీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు రికార్డ్ చేశాననమాట. లైక్ ఆ రోజు నేను ఇంకా మా ఫ్రెండ్స్‌కి కాల్ చేసిన, అక్కడ వారెన్స్‌లో ఉండే వాళ్ళకి కాల్ చేసినప్పుడు దే వర్ లైక్ వాళ్ళు అక్కడే ఉంటున్నారు. వాళ్ళకి కూడా ఏదో పని ఉండే అనమాట. యూజువల్‌గా వారెన్స్‌లో ఉండేవాళ్ళు ఎక్కువ యూనివర్సిటీలోనే ఉంటారు. సో, వాళ్ళు కూడా వాళ్ళ పని కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి వచ్చినారు. ఇంకా నేను వాళ్ళతో తిరుగుండే వాళ్ళు నాకు ఇంకా వేరే వేరే స్టఫ్ అంతా చూపించినారు. లైక్ ఎక్కడ ఏముంటాయి అవన్నీ నేను రికార్డ్ చేయలేదు అన్‌ఫార్చునేట్‌లీ. అండ్ దెన్ అక్కడి నుంచి గోల్ఫ్ కోర్ట్‌కి తీసుకెళ్తామని చెప్పి గోల్ఫ్ కోర్ట్‌కి తీసుకెళ్లారు. వాళ్ళు అక్కడే వర్క్ చేస్తారు కాబట్టి. సో, యూనివర్సిటీ దగ్గర ఉండదది. అక్కడి నుంచి 1 ఆర్ 2 మైల్స్ ఉంటదనుకుంటా. సో, నాకు గోల్ఫ్ కోర్ట్ చూపించినారు. అదొక గేట్ అంట. సో, అది చూపించినారు. చాలా బాగుండే. అండ్ అక్కడే కోర్ట్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ హే గాయ్స్, అయిపోయింది. నేను ఇంకా మొత్తం వ్లాగ్ చేయలేకపోయినా. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వారెన్స్కి చేస్తా. ఇంటికి వచ్చి మంచి స్లీప్ వేసా. ఇప్పుడు వాకింగ్ చేస్తున్నా. నైట్ అయిపోయింది. ఇట్స్ 8 అయింది టైం ఇప్పుడు. సో యా, see you guys in the next video. If you guys like this video, please do like, share, comment and subscribe. Bye.